Adab, good evening and welcome to Sri Gayatri Vidya Sansthala Champion. Confidence ki success తోడైతే ఏమవుతుంది? ఇంకేమవుతుందండి? ఛాంపియన్స్ అవుతారు. మరి కాన్ఫిడెన్స్ తో సక్సెస్ ని కలవడానికి మన ముందుకు వస్తున్న మన ఛాంపియన్స్ ని కలిసేద్దాం. లెట్స్ మీట్ అవర్ కంటెస్టెంట్. మన మొదటి కంటెస్టెంట్ కడప నుంచి వస్తున్నాడు బాలాజీ తన తల్లి లక్ష్మీదేవి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. Hi Balaji, how are you? Hi madam, I am fine. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? I am studying 9th class in Balika Techno School at Kadapa. వండర్ఫుల్. అమ్మ నమస్తే లక్ష్మి గారు. నమస్తే మేడం. మీరు ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? ఏం లేదు, ఖాళీగా ఇంటి దగ్గరే. ఇంట్లోనే ఉంటారా? అమ్మ కడప ప్రాపరా దగ్గరలో ఊరా? చెన్నూరు దగ్గర. కడప దగ్గర చెన్నూరు. వెరీ గుడ్. మీ బాబు బాగా చదువుకుంటాడా? బాగా చదువుకుంటా. ఏం కావాలని కోరుకుంటున్నారు మీ బాబు? డాక్టర్ కావాలా. డాక్టర్ కావాలని కోరుకుంటున్నారా? వెరీ గుడ్ నాన్న, ఆల్ ద బెస్ట్ యూ. ఈ రోజు మీ బాబుకు మీ ఆశీస్సులు ఇవ్వండి. ఆల్ ద బెస్ట్ చెప్పండి. ఇట్లా వచ్చేసేయండి. నెక్స్ట్ కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తుంది మహేశ్వరి తల్లి ఉమారాణి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ మహేశ్వరి. హలో మ్యామ్. గ్రీన్ అండ్ గ్రీన్ తో వచ్చేసారు. మమ్మీ అండ్ డాటర్ కోఆర్డినేషనా? ఎస్ మ్యామ్. దట్స్ నైస్. మహేశ్వరి ఏం చదువుతున్నావు? ఎక్కడ? ఐఎమ్ స్టడింగ్ ఇన్ 8th క్లాస్ ఇన్ గౌతమ్ మోడల్ స్కూల్ హైదరాబాద్. నమస్తే ఉమ గారు. నమస్తే అండి. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మీ పాపకు ఛాంపియన్ కావాలని కోరుకుంటున్నారా? ఎవరండి ఛాంపియన్ కావాలని అనుకుంది? పాప అనుకుందా, మీరు అనుకున్నారా? మా వారానికి. మీ వారు అనుకున్నారా? ఓకే. రోజు చూస్తుంటారా అమ్మా? గుడ్. ఆల్ ది బెస్ట్ చెప్పండి అమ్మా మీ పాపకి. నెక్స్ట్ కంటెస్టెంట్ వైజాగ్ నుంచి వస్తున్నాడు రాజు తల్లి మారెమ్మ గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ రాజు. How are you? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? I am super. ఏం చదువుతున్నావు? 9th class. ఎక్కడ? Sri Sevananda Vidyaniketan. అమ్మ నమస్తే మారెమ్మ గారు. నమస్తే. మీరేం చేస్తుంటారమ్మా? ఇంట్లో ఉంటున్నాము. బాబు బాగా చదువుకుంటాడమ్మా? బాగానే చదువుకుంటా. మరి ఈ రోజు ఛాంపియన్ అయ్యే లక్షణాలు ఉన్నాయంటారు బాబులో? ఉన్నాయనే కదా ఉన్నాయనే కదా ఇక్కడి వరకు వచ్చాము. వండర్ఫుల్ అండి. బాబుని బ్లెస్ చేయండి. ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఇట్రండి. నెక్స్ట్ కంటెస్టెంట్ విజయవాడ నుంచి వస్తుంది శ్రీ ప్రణవి తల్లి శైలజ గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ శ్రీ ప్రణవి. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? నేను బాగున్నాను తల్లి, నువ్వు ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ మ్యామ్. మనమంతా టీమ్ ఆరెంజెస్ అన్నమాట. నువ్వు మమ్మీ కూడా కలర్ కోఆర్డినేట్ చేసుకుని వచ్చారా? ఎస్ మ్యామ్. ఎవరి మ్యాచింగ్ ఐడియా ఇది? ఇట్స్ బై కోఇన్సిడెన్స్ మ్యామ్. బై కోఇన్సిడెన్స్ అంటారు. శ్రీ ప్రణవి నువ్వేం చదువుతున్నావమ్మా? నేను నిర్మలా హై స్కూల్లో 9th క్లాస్ చదువుతున్నాను. నమస్తే శైలజ గారు. నమస్తే అండి. మీరేం చేస్తుంటారమ్మా? టీచర్ గా వర్క్ చేస్తున్నానండి. ఏం టీచర్ అండి? మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ చెప్తారా? వండర్ఫుల్. ఆల్ ది బెస్ట్ ఇవ్వండి. వెల్కమ్ టు ద షో. మీ పాపకి బెస్ట్ విషెస్ ఇవ్వండి అండ్ మదర్స్ పోడియం కి రండి. నెక్స్ట్ కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తున్నాడు మహేష్ తన తల్లి అమృత గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ మహేష్, హౌ ఆర్ యు? Fine madam. మీరు ఎలా ఉన్నారు మేడం? నేను బాగున్నాను నాన్న. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? 9th class తెలంగాణ మోడల్ స్కూల్ పాల్మాకుల్. స్కూల్ ఎలా అనిపిస్తుంది నీకు? ఎక్సలెంట్ మేడం. యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయి నీకు అక్కడ? కల్చరల్ యాక్టివిటీస్. వెరీ గుడ్. ఏం అవుదాం అనుకుంటున్నావు మహేష్ నువ్వు? IAS మేడం. అమ్మ నమస్తే అమృత గారు. మీరేం చేస్తుంటారమ్మా? వ్యవసాయం చేస్తామమ్మా. వ్యవసాయం చేస్తున్నారు. ఏమేం పండిస్తారమ్మా? అన్ని అంతే అమ్మా. అన్ని పండుతాయంటే జొన్నలా, కూరగాయలమ్మా. వెరీ గుడ్. మీ బాబు గెలవాలని కోరుకోండి. గెలవాలమ్మా. మరి బాబుకి బెస్ట్ విషెస్ చెప్పండి అమ్మా. ఆల్ ద బెస్ట్ చెప్పండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొట్టమొదటి రౌండ్ మొదలు పెట్టేస్తున్నాం. పంచ్ పటాకా. పంచ్ పటాకాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న. సరైన సమాధానానికి 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ కి -5. అండ్ ప్రతి ప్రశ్నకి ఆప్షన్స్ ఇస్తాను. ఒకవేళ తెలియకపోతే మీ అమ్మల్ని మీకు ఇచ్చేస్తాను. అమ్మని హెల్ప్ లైన్ లాగా మీరు ఉపయోగించేసుకోవచ్చు. బాలాజీ ఫ్రమ్ కడప రెడీయా? పంచ్ పటాకాలో నీ ప్రశ్న. సాధారణంగా ఇంటర్నెట్ ద్వారా వచ్చే ఈమెయిల్ ఏ ఫోల్డర్ లోకి వస్తుంది? ఏ డ్రాఫ్ట్స్, బి సెంట్, సి ఇన్బాక్స్, డి రీసైకిల్ బిన్. ఇన్బాక్స్. అమ్మ మీకేమైనా తెలుసా కంప్యూటర్ గురించి? లేదు మేడం. తెలీదు. సో మీరు ఇప్పుడు సాయం చేయలేరు అంటారు. బాలాజీ ఏం చేస్తావు? ఇన్బాక్స్.
inbox. Right answer, 10 points to you. Maheshwari from Hyderabad, get ready for your question. నీ ప్రశ్న. ఈ నాలుగిటిలో ఏ సాధనము అవసరం లేకుండా ఆడగలిగే ఆట ఏది? నీ ఆప్షన్స్: ఏ పోలో, బి కబడ్డీ, సి క్రికెట్, డి స్నూకర్. టేక్ మదర్స్ లైఫ్ లైన్. హెల్ప్ లైన్ కావాలి. ఉమ్మగారు కాబట్టి కబడ్డీ అనుకుంటున్నారు. మీరు ఆడతారా? చిన్నప్పుడు ఆడేవారా? చిన్నప్పుడు ఆడేవారు. మహేశ్వరి, నువ్వెప్పుడైనా కబడ్డీ ఆడేవా? ఎస్ మ్యామ్. ఓకే, మరి ఏమనుకుంటున్నావు? ఐ థింక్ ఇట్స్ స్నూకర్ మ్యామ్. స్నూకర్ అనుకుంటున్నావు. మరి ఏం చేద్దాం? స్నూకర్ ఫిక్స్. ఏ సాధనం అవసరం లేకుండా స్నూకర్ ఆడదాము అనుకుంటున్నావు? ఫిక్స్ చేసేదేనా? ఎస్. స్నూకర్ ఇస్ ది రాంగ్ ఆన్సర్. అమ్మా ఉమ్మగారు, మీకు ఇస్తా 10 పాయింట్స్. మీరు కరెక్ట్ అమ్మా. అమ్మ చెప్పింది కరెక్ట్ ఆన్సర్. కబడ్డీ ఇస్ ది రైట్ ఆన్సర్. రాజు ఫ్రమ్ వైజాగ్, ప్రశ్న నీకు రెడీనా? రెడీ మ్యామ్. నీ ప్రశ్న. 4GB, 8GB, 16GB ఆ వస్తువు పేరేంటి? నీ ఆప్షన్స్: ఏ మానిటర్, బి హెడ్ ఫోన్స్, సి మౌస్, డి పెన్ డ్రైవ్. పెన్ డ్రైవ్. పెన్ డ్రైవ్ అనుకుంటున్నావు. నువ్వు కూడా అమ్మని హెల్ప్ లైన్ గా ఉపయోగించవా? నో. మరియం గారు మీరేమంటారు? ఏం తెలీదు, మీకు తెలియదు కంప్యూటర్ల గురించి, సో మీ అబ్బాయికి వదిలేశారు. వదిలేస్తాను అబ్బాయికి. మరి చూద్దాం రాజు, ఫైనల్ ఆన్సర్. పెన్ డ్రైవ్. పెన్ డ్రైవ్ ఇస్ ది రైట్ ఆన్సర్. రాజు, 10 points to you. శ్రీ ప్రణవి ఫ్రమ్ విజయవాడ, నీ ప్రశ్న రెడీయా? ఎస్ మ్యామ్. Here comes your question. ఈ నాలుగింటిలో ఏ సంవత్సరంలో ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి? నీ ఆప్షన్స్: ఏ 2016, బి 2017, సి 2018, డి 2019. మదర్స్ హెల్ప్ లైన్. అమ్మా అవని, మీకు అవకాశం వచ్చింది. ఏ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనుకుంటున్నారు. 2016 అనుకుంటున్నారు. Yeah. శ్రీ ప్రణవి ఏం చేస్తుంది? 2016. That's the right answer. 10 points to you. 29 రోజులు ఫిబ్రవరిలో ఎప్పుడు వస్తాయి? ఏ సంవత్సరంలో వస్తాయి? లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఫర్ ఎవ్రీ 4 years. లీప్ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తాం ఎవ్రీ 4 years కి వస్తుంది అని. బట్ ఆ 4th ఇయర్ కౌంట్ మిస్ అయింది అనుకోండి, there's a small technique. మీరు ఎలా ఉపయోగించారు? దట్ నంబర్ మస్ట్ బి డివైడెడ్ బై 4. ఆ నంబర్ ఏ సంవత్సరం అయితే ఉందో ఆ నంబర్ 4 తో డివైడ్ అయితే అది లీప్ ఇయర్ అవుతుంది. అమ్మ ఆ టెక్నిక్ యూజ్ చేశారు, నీకు ఎప్పుడు చెప్పలేదా? మహేష్ ఫ్రమ్ హైదరాబాద్, రెడీ నానా? ఎస్ మేడం. నీ ప్రశ్న. పురాణాల ప్రకారం భూమి, నీరు, గాలి, నిప్పు, ఆకాశం వీటన్నిటిని కలిపి ఏమంటారు? నీ ఆప్షన్స్: ఏ పంచమిత్రులు, బి పంచభూతాలు, సి పంచశత్రువులు, డి పంచమూలకాలు. పంచమిత్రుడు. పంచమిత్రులు అనుకుంటున్నావు. విన్నావా ఎప్పుడన్నా పంచమిత్రులు? అంటే మేడం, పంచ అంటే విన్నా మేడం. 5. అమ్మకేమైనా తెలిసేమని అడుగుదాము. మీరేమంటారు అనుకుంటున్నారు? తెలియదు మేడం. మీకు తెలియదు అంటారు. మహేష్ ఏం చేద్దాం నాన్న? పంచభూతాలు. పంచభూతాలు ఫైనల్ ఆన్సరా? ఎస్ మేడం. And that's the right answer. 10 points to you. Round 4 అయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. బాలాజీ ఫ్రమ్ కడప 10 points, రాజు ఫ్రమ్ వైజాగ్ 10 points, శ్రీ ప్రణవి ఫ్రమ్ విజయవాడ 10 points, మహేష్ ఫ్రమ్ హైదరాబాద్ 10 points, మహేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ -5. మన ముందున్న పిల్లల్లో ఈ రోజు ఛాంపియన్ ఎవరు అవదలుచుకున్నారు? అందరూ అవుతారు, కానీ ఒక్కరికి అవకాశం ఉంటుంది, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి. ఆ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ రౌండ్స్ లో ఎవరు బాయిస్తారో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు నెక్స్ట్ రౌండ్. చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో మీకోసం పిక్చర్స్ వచ్చేస్తాయి. ఆ పిక్చర్స్ కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతాను. సరైన సమాధానం చెప్తే కనుక +10, రాంగ్ ఆన్సర్ అయితే -5. ఇది బజర్ రౌండ్ కాబట్టి ఎవరు ముందు బజర్ ప్రెస్ చేస్తే వాళ్ళకే సరైన సమాధానం చెప్పే అవకాశం. మొట్టమొదటి పిక్చర్ స్క్రీన్ పై వస్తుంది. హియర్ కమ్స్ యువర్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని రాజకీయ నాయకురాలు చైర్పర్సన్ గా ఉన్న సంకీర్ణ కూటమి పేరేంటి? బజర్ ప్రెస్ అయింది. అండ్ ముందుగా రాజు ఫ్రమ్ వైజాగ్. ఐఎన్జి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఐఎన్సి అన్నావా నువ్వు? ఐఎన్సి ఇస్ ది రాంగ్ ఆన్సర్ రాజు. అది ఆవిడ పార్టీ పేరు, కానీ ఆ సంకీర్ణ కూటమి పేరు యూపీఏ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. యూపీఏకి చైర్పర్సన్ సోనియా గాంధీ. జనరల్లీ అండి, ఇంట్లో పిల్లలు ఏం చెప్పినా వినము, మదర్స్ ఏం చెప్పినా వినరు అనేటువంటి అభిప్రాయంతో నేనున్నానండి. టీచర్లు ఏం చెప్తే అది వింటారండి. ఇప్పుడు మీరు మదరు టీచర్ రెండు కదా, మీ అమ్మాయి వింటుందా మీ మాట? 90%, 95% డెఫినెట్ గా వింటుందండి. 95% మదర్ గా వినదు, టీచర్ గా వింటుందేమోనండి.
మీరు తన క్లాస్ కి టీచ్ చేస్తారా? లేదు లాస్ట్ ఇయర్ వరకు వెళ్ళాను, ఇప్పుడు వెళ్ళట్లేదు. ఓకే రైట్. శ్రీ ప్రణవి, మామూలుగా ఇంట్లో అమ్మలు ఉండడం వేరు, స్కూల్లో టీచర్లు మన క్లాస్ కి రావడం వేరు. నీకు ఎలా అనిపించేది అమ్మ నిన్ను క్లాస్ లో టీచ్ చేస్తుంటే? నాకైతే హ్యాపీగా ఉంది మా మమ్మీ క్లాస్కి వచ్చినందుకు. టెన్షన్ ఏమి లేదనమాట. ఏం లేదు మ్యామ్. ఓకే, దట్స్ రియల్లీ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీ ముందుకు రాబోతోంది. ఇప్పుడు వస్తున్నటువంటి పిక్చర్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ ఫోటోలోని నాయకుడి జీవితంతో అవినాభావ సంబంధం ఉన్న పానీయం ఏంటి? బజర్ మోగింది అండ్ ముందుగా శ్రీ ప్రణవి టీ మ్యామ్. టీ అనుకుంటున్నావు. అండ్ ప్రణవి ఎందుకు? నాకు ఒకసారి విన్నట్టు గుర్తుంది మ్యామ్ టీ అని. ఎందుకు అనుకుంటున్నావు? విన్నావు సరే. శ్రీ ప్రణవి, దట్స్ ది రైట్ ఆన్సర్. 10 points to you. శైలజ గారు మీరు చెప్తారా మోడీ గారి జీవితం ఎక్కడ ప్రారంభమైందో? చాయ్ వాళ్ళగా స్టార్ట్ చేశారని వింటాం కదా. దట్స్ ది రైట్ ఆన్సర్. ఆయన టీ అమ్ముకోవడం, ఒక చిన్న టీ స్టాల్ నుంచి తన జీవితాన్ని ప్రారంభించారు. అండ్ చాలా ఎత్తుకెదిగినటువంటి మనిషి. మనకు ఆయన జీవితం చాలా గొప్ప ఇన్స్పిరేషన్. వండర్ఫుల్ నాన్న. నెక్స్ట్ పిక్చర్ మీ ముందుకు రాబోతోంది. ఈ పిక్చర్ లో ఉన్నటువంటి బొమ్మ ఎవరితో చూద్దాం. ఈ చిత్రంలోని ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో జన్మించారు? బజర్ మోగింది అండ్ ముందుగా మహేష్ ఢిల్లీ. ఢిల్లీలో జన్మించారు అనుకుంటున్నాం. ఆయన ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీకి ముఖ్యమంత్రి సరే, కానీ ఆయన ఢిల్లీలో జన్మించలేదు. వారు హర్యానాలో జన్మించారు. రాంగ్ ఆన్సర్ మహేష్. -5. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. శ్రీ ప్రణవి ఫ్రమ్ విజయవాడ 20 points, బాలాజీ ఫ్రమ్ కడప 10 points, రాజు ఫ్రమ్ వైజాగ్ 5 points, మహేష్ ఫ్రమ్ హైదరాబాద్ 5 points, మహేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ -5. లెట్స్ గెట్ ఇంటు అవర్ థర్డ్ రౌండ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో నెక్స్ట్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్ లో ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. ఇక్కడ పదం ఉంటుంది, ఆ పదానికి సంబంధించిన అక్షరాలు ఖాళీగా ఉంటాయి. నేను ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తాను. మొదటి లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 50 points వస్తాయి. సెకండ్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 40 points వస్తాయి. థర్డ్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 30 points. ఫోర్త్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 20 points. లాస్ట్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్తే 10 points వస్తాయి. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. అండ్ ఒక క్లూ ఇస్తాను. లిటరేచర్ లో మీ మొదటి పదంలో ఉన్నాయి 10 అక్షరాలు స్క్రీన్ పై. మొదటి లెటర్ రివీల్ చేస్తున్నాను ఫర్ 50 points. లెటర్ నెంబర్ 10 N వచ్చింది for 50 points. and now I'm revealing the clue. నేను వచ్చే సంవత్సరం నుంచి బరువు తగ్గాలని అనుకుంటున్నానండి. ఎట్టి పరిస్థితి తగ్గి తీరుతానండి. ఓకే, 50 points కి టైం పూర్తి అయిపోయిందమ్మా. 40 points కి మరొక అక్షరం రివీల్ చేస్తున్నాను. మనం రివీల్ చేద్దాం. లెటర్ నెంబర్ 3. ఈ సంవత్సరం నుంచి నేను బరువు తగ్గాలనుకుంటున్నాను. ఓకే, 40 points కూడా టైం అయిపోయిందమ్మా. నెక్స్ట్ లెటర్ 30 points కి రివీల్ చేస్తున్నాను. లెటర్స్ రివీల్. లెటర్ నెంబర్ 6. సంవత్సరం తర్వాత సంవత్సరం వచ్చేస్తూ ఉంది. కనీసం ఈ సంవత్సరం అయినా సరే నేను బరువు తగ్గాలనుకుంటున్నాను. థర్టీ పాయింట్స్ కూడా టైం పూర్తయిపోయింది. 20 points కి లెటర్స్ రివీల్. లెటర్ నెంబర్ 1. బజర్ మోగింది and that is మహేశ్వరి. రెజల్యూషన్. ఈ సంవత్సరం నుంచి నేను బరువు తగ్గాలనుకుంటున్నాను. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలను. నా రెజల్యూషన్ నేను ఎప్పుడు కీపప్ చేయలేదు. నువ్వు రెజల్యూషన్ కీపప్ చేయి. దట్స్ ది రైట్ ఆన్సర్. 20 points మహేశ్వరి. సెకండ్ వర్డ్ 10-lettered word on the screen. ఈ 10 అక్షరాల పదంలో మీకు 50 పాయింట్ల కోసం ముందు రివీల్ చేస్తున్నాను. లెటర్ నెంబర్ 3. మీకు ఇస్తున్న క్లూ బిజినెస్ కి చాలా అవసరం. బిజినెస్ కి చాలా అవసరం. మహేశ్వరి. ఇన్వెస్ట్మెంట్. మహేశ్వరి, ఏంటి నీ కాన్ఫిడెన్స్? అంటే 50 పాయింట్లకి ట్రై చేస్తున్నావా? పోతే ఐరే పోతుంది అనుకున్నావా? ఐ వాంట్ టు ట్రై. యు వాంటెడ్ టు ట్రై. ప్రయత్నం చేద్దాం అనుకున్నావు. yes ma'am. ప్రయత్నం చేసావు. మహేశ్వరి,
వస్తే 50 పోతే 5 అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ది రైట్ ఆన్సర్. 50 పాయింట్స్ మహేశ్వరి. చివరి పదం మీ ముందుకు రాబోతోంది. 12 అక్షరాల పదం స్క్రీన్ పై. ఇప్పుడు ఇస్తున్నాను లెటర్ నెంబర్ 12 ఫర్ 50 పాయింట్స్ అండ్ ఇస్తున్న క్లూ ముస్సోలిని. టైమ్ అప్ 50 పాయింట్స్. 40 పాయింట్స్ కి నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నెంబర్ 4 బెనిటో ముస్సోలిని, అడాల్ఫ్ హిట్లర్. టైమ్ అప్ ఫర్ 40 పాయింట్స్. 30 పాయింట్స్ కి ఇంకొక క్లూ రివీల్ చేస్తున్నాను. లెట్ us రివీల్ లెటర్ నంబర్ 8 అడాల్ఫ్ హిట్లర్, బెనిటో ముస్సోలిని. Okay, time up for 30 points, Amma. 20 points ki let us reveal letter number 1. 20 points ippudu cheppagaligite. Benito Mussolini, Adolf Hitler. Okay, time up for 20 points and 10 points ki last letter, last clue reveal chestunnanu. Letter number 3. Buzzer mogindi munduga Balaji. Dictatorship. Spelling cheptava? DICTATORSHIP. Dictatorship. And that's the right answer, Balaji. 10 points to you. Round పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. మహేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ 65 పాయింట్స్, బాలాజీ ఫ్రమ్ కడప 20 పాయింట్స్, శ్రీ ప్రణవి ఫ్రమ్ విజయవాడ 20 పాయింట్స్, రాజు ఫ్రమ్ వైజాగ్ 5 పాయింట్స్, మహేష్ ఫ్రమ్ హైదరాబాద్ 5 పాయింట్స్. మనతో ఉన్న పిల్లల్లో ఈ రోజు ఛాంపియన్ ఎవరో తేల్చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు లాస్ట్ రౌండ్, డెసిసివ్ రౌండ్. రన్ రాజా రన్. 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి క్వశ్చన్ కి కూడా పాయింట్స్ డబుల్ అయిపోతూ ఉంటాయి. మొదటి ప్రశ్న 20 పాయింట్లు ఇస్తే రాంగ్ ఆన్సర్ కి -10. రెండో ప్రశ్న 40 పాయింట్లు ఇస్తుంది, రాంగ్ ఆన్సర్ అయితే -20. థర్డ్ క్వశ్చన్ గివ్స్ యూ 60 పాయింట్స్ కానీ రాంగ్ ఆన్సర్ అయితే -30. ఫోర్త్ క్వశ్చన్ విల్ గివ్ యూ 80 పాయింట్స్ కానీ రాంగ్ ఆన్సర్ అయితే -40. అండ్ లాస్ట్ క్వశ్చన్ విల్ గివ్ యూ 100 పాయింట్స్ కానీ రాంగ్ ఆన్సర్ అయితే -50. జాగ్రత్తగా ఆడండి. ఆల్ ది బెస్ట్ యూ. అండ్ మామ్స్ ఒక్కసారి విషెస్ చెప్పండి. ఆల్ ది బెస్ట్ చెప్పండి. Get ready for your question. మీ 20 పాయింట్ల క్వశ్చన్. రాంగ్ ఆన్సర్ కి -10. And here comes your question. Shriya Prabhas Rajamouli సినిమా పేరు. బజర్స్ మోగాయ్ అండ్ ముందుగా శ్రీ ప్రణవి ఛత్రపతి. ఛత్రపతి is the right answer. 20 points to you. నెక్స్ట్ క్వశ్చన్ 40 పాయింట్లు ఇచ్చేసే ప్రశ్న కానీ రాంగ్ ఆన్సర్ అయితే -20. జాగ్రత్తగా ఆడండి. మీ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో శాటిలైట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడుంది? బజర్స్ మోగాయ్ ముందుగా బాలాజీ నెల్లూరు శ్రీహరికోట. That's the right answer. 40 points to you, Balaji. Here comes your next question for 60 points. మీ ప్రశ్న, IPL లో 100 మ్యాచ్లు ఆడిన మొట్టమొదటి ఇండియన్ క్రికెటర్ ఎవరు? బజర్స్ మళ్ళీ మోగాయి కానీ ముందుగా బాలాజీ సురేష్ రైనా. That's the right answer, Balaji. 60 points to you. వచ్చే ప్రశ్న 80 పాయింట్లు తెస్తుంది కానీ రాంగ్ ఆన్సర్ అయితే 40 పాయింట్లు తీసుకెళ్ళిపోతుంది. జాగ్రత్తగా ఆడండి. ఈ ప్రశ్న, టైమ్ మ్యాగజైన్ కోసం బరాక్ ఒబామా ఏ భారతీయ నాయకుడి మీద వ్యాసం రాశాడు? బజర్ మోగింది. దట్ ఇస్ రాజు. అబ్దుల్ కలాం. దట్ ఇస్ నాట్ అబ్దుల్ కలాం. దట్స్ ది రాంగ్ ఆన్సర్. అండ్ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ నరేంద్ర మోడీ. ఇండియాస్ రిఫార్మర్ ఇన్ చీఫ్ అనేటువంటి వ్యాసం రాశారు ఆయన టైమ్ మ్యాగజైన్ కోసం. ఇది 100 పాయింట్స్ క్వశ్చన్. మహేష్ గెలిచే అవకాశం లేదు, ఛాంపియన్ అనిపించుకునే అవకాశం లేదు, కానీ 105 పాయింట్లు వస్తాయి 100 క్వశ్చన్ చెప్పేస్తే. శ్రీ ప్రణవి, యూ హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్. 140తో నువ్వు విన్ అయ్యే అవకాశం ఉంది. రాజు ఫ్రమ్ వైజాగ్ -35లో ఉన్నావు, గెలిచే అవకాశం లేదు, కానీ నీ వీలైనంత నువ్వు ప్రయత్నం చేయి. మహేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ 65 పాయింట్స్తో ఉన్నావు, 165తో నువ్వు గెలవచ్చు. బాలాజీ ఆల్రెడీ 120తో ఉన్నావు, 220తో నువ్వు గెలిచే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్. హియర్ కమ్స్ యువర్ లాస్ట్ క్వశ్చన్.
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ని డిసైడ్ చేసే ప్రశ్న 100 పాయింట్ల క్వశ్చన్. రన్ రాజా రన్ లో చివరి ప్రశ్న. హియర్ ఇట్ కమ్స్. కరెక్ట్ ఆన్సర్ 100 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -50. మీ ప్రశ్న. గలీలియో గలీలీ 1610లో టెలిస్కోప్ ద్వారా ఏ ప్లానెట్ ని చూశాడు? బజర్ మోగింది. శ్రీ ప్రణవి మర్క్యూరీ అనుకుంటున్నాం. మర్క్యూరీ మ్యామ్ కన్ఫర్మ్. శ్రీ ప్రణవి దట్స్ ది రాంగ్ ఆన్సర్ నానా. సారీ, -50. సాటర్న్ ని చూసి పరిశీలించాడు, పరిశోధనలు చేశాడు. అండ్ ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ బాలాజీ ఫ్రమ్ కడప. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఈ రోజు మన ఛాంపియన్ కి ప్రైజ్ మనీ అందించడానికి అండ్ మా పిల్లలందరికీ సర్టిఫికెట్స్ అందించడానికి గెస్ట్లు రాబోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు రాబోతున్నారు. మంత్ర సినిమాతో మనని మంత్రముగ్ధుల్ని చేసినటువంటి తులసిరామ్ దర్శకత్వంలో మన ముందుకి రాబోతున్న లేటెస్ట్ సినిమా క్రిమినల్స్ లో హీరోయిన్ నిషా కొఠారి మన ముందుకు రాబోతున్నారు. అలాగే ఈ సినిమాలో హీరో అఖిల్ కార్తిక్ కూడా మన ముందుకు రాబోతున్నారు అలాంగ్ విత్ తులసిరామ్ గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. Are you ready? Go. Do it now. వెల్, ముగ్గురు చక్కగా వచ్చేసారు. ముందుగా నిషా అటు బాలీవుడ్ లో యాక్ట్ చేశారు, ఇటు సౌత్ లో కూడా చాలా మంచి సినిమాలు చేశారు. మా తెలుగులో మేము చూసాం జేమ్స్, శివాత్రి అండ్ ఆల్సో అన్నిటికంటే ఎక్కువ నేను సర్కార్ గురించి చెప్పాలనుకున్నాను. యూ షేర్డ్ the stage with Amitabh Bachchan garu. What was the wonderful experience that you've learned from him? It's been a wonderful experience so far, and when you work with big actors like big stars, so obviously you get motivated, and I've been very lucky to work with few very cream of the industry. Yes. That's really wonderful. So meeku ela anpistondi ee cinema meeku enta important and ee cinema ela how did it come out? నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బేసిక్గా ఎందుకంటే నేను చాలా మూవీస్ చేశాను యాజ్ ఎ హీరోగా. సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆ టైంలో నాకు తులసిరావు గారు పరిచయం అవటం, మా కెమెరామెన్ జశ్వంత్ గారి వల్ల. సో ఈ మూవీ చేయటం అంటే ఒక తెలియని కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఈ రోజు అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఇవ్వడానికి వచ్చారు. మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారు? బాగా చదువుకున్నారా? లేదండి, నాకు స్పోర్ట్స్ పిచ్చి బాగా ఎక్కువ. క్రికెట్ ఆడేవారు. స్కూల్ బంక్ కొట్టడం, క్రికెట్. Nisha, were you ever into quizzing and academics? No. I was always into movies and dancing and singing. movies, dancing, singing, movies, all. This is my life. Quiz, mind, I don't have यहाँ it. पर पूरे बच्चे जो है उन सबके पास है वो, इसलिए यहाँ No, पर yeah. Very talented kids are here, and I wish all of you all the best. I'm very happy and glad to meet all of you. తులసిరామ్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. అండ్ మంత్ర లాంటి సినిమా తర్వాత మీ నుంచి క్రిమినల్స్ రాబోతోంది. ఇది ఎలాంటి సినిమా అండి? ఇది క్రైమ్ బేస్డ్ సినిమా అండి. సో మా పిల్లలకు కాదు, ఎందుకంటే ఇంటర్నెట్ ద్వారా ఎంతమంది ఎలాంటి క్రైమ్స్ చేస్తున్నారు అనే దాని మీద సినిమా అండి. ఇది క్రిమినల్స్ అని టైటిల్ పెట్టే కానీ దీని సినిమా తీసిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి అమ్మాయిలో లేదంటే స్త్రీలో ఉన్న ఒక పీక్స్ లో ఉన్న పవర్ ను చూపించే ఉద్దేశం అండి మూవీ ఉద్దేశం. సో ఒక రకంగా పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది అమ్మాయిలు అన్యాయం జరిగితే కొన్ని చెప్పుకోలేక లోపల బాధపడుతూ బయటికి రాదా కొందరు ఉంటారు. అలా కాకుండా ఒక అమ్మాయి తెగిస్తే ఏంటో క్రిమినల్స్. వండర్ఫుల్. అండ్ ఈ రోజుల్లో ఉన్నటువంటి సోషల్ నెట్వర్కింగ్ ఆర్ ఇంటర్నెట్ లో ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయో కూడా చూపిస్తా ఉండొచ్చు కదండి. అవునండి, అవును. ఓకే, గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ and all the best for your movie as well. Thank you. ఈ రోజు మా పిల్లలందరికీ మీ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందిద్దాం. ముందుగా మహేష్ ఫ్రమ్ హైదరాబాద్. సాయి శ్రీ ప్రణవి. రాజు. మహేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ బాలాజీ ఫ్రమ్ కడప with 120 points. Let me welcome Balaji. And ఇంతటితో అయిపోలేదు, బాలాజీకి 5,000 రూపాయల ప్రైజ్ మనీ అందిస్తోంది ఈ టీవీ.
50,000 రూపాయలు గెలుచుకునే అవకాశం కోసం నువ్వు సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ కి సెలెక్ట్ అయ్యావు. ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది బాలాజీ? నా మోటివేటర్స్ కి థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళు ఎవరో కాదు, మా సిస్టర్స్ వసంతి అండ్ ప్రశాంతి. వాళ్ళు నేను ఎంకరేజ్ చేసి ఇక్కడ వరకు పంపించారా? చెల్లెళ్ళ అక్కళ్ళ? అక్కలు. అక్కలు. వెరీ గుడ్. ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్ ఫర్ మై మదర్ అండ్ మై ఫాదర్. వండర్ఫుల్. అమ్మ మీకు ఎట్లా అనిపించింది? బాబు గెలుస్తాడు అనుకున్నారా, గెలవడు అనుకున్నారా, ఏమనిపించింది? మీరు గెలవడని అనుకున్నారా? కానీ గెలిచి చూపించాడు కదా మీ అబ్బాయి. ఓకే అండి, ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ విన్ అండి తులసి గారు. మన సినిమాలో క్లైమాక్స్ ఉంటుందే అలా జరిగింది. సో సినిమా ఇండస్ట్రీ కూడా మనకి అలాంటివి చాలా నేర్పిస్తుంది కదా, మీకేమనిపిస్తుంది అండి? గెలుపు ఓటమి అనే దానికన్నా కానీ మన ప్రయత్నం అనేది ఎప్పుడు మనకి అది ఉంటే చాలండి, ఏమైనా చేయొచ్చు మనం. ఆ ప్రయత్నాన్ని మిస్ కాకుండా గెలుపు ఓటమి సంబంధం లేకుండా ముందుకు వెళ్తూ ఉంటే ఆ జర్నీ చాలా హ్యాపీగా ఉంటుంది. వండర్ఫుల్ అండి. అప్పుడే క్రియేటివ్ గా ప్రాజెక్ట్స్ చాలా బయటకు వస్తూ ఉంటాయి. ఆల్ ది బెస్ట్ విత్ యువర్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ క్రిమినల్స్. సూపర్ సాటర్డే మెగా ఫైనల్ లో స్థానం సంపాదించిన బాలాజీ తోటి మేం కలుస్తాం 50,000 రూపాయలకి ఆ మెగా ఫైనల్స్ లో. అండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ కోసం నేను నిన్ను సాటర్డే కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. ప్లెజర్ మీటింగ్ యు. ఇది శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ఈ రోజు. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ ఇంకొక కొత్త సెట్ ఆఫ్ ఛాంపియన్స్ తో మీ ముందుంటాం.